శరీరాన్ని పోషించుకోవాలనేటువంటి ఆలోచనల వైపే గురించి మనం విచారిస్తూ ఉంటాం, కానీ పరమందు ఉన్నటువంటి దేవుని గురించి కానీ ఆయన మనస్సు గురించి కానీ మనం విచారింపం. ఆయన్ని ఎక్కడ తీసుకొస్తున్నామంటే చిన్న జ్వరం వస్తే తగ్గేటువంటి చిన్న ట్యాబ్లెట్ లాగా, లేకపోతే మనకేదో ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ చేసి తగ్గిపోయేటువంటి ఒక డాక్టర్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటాం. ఆయన భూమిని సర్వమండలాలను, ఆకాశాలను, మండలాలను, నిన్ను నన్ను ఆయన స్వరూపం చొప్పున నిర్మించుకున్న దేవుడికి తెలీదా? అందుకని అక్కడ లోకభక్తులు అంటున్నాడు, మీకు ఏమి కావలసినది ఆయనకి తెలుసు, మీరు విచారించొద్దు. మీకు కావాల్సిన అది కావాలి, మేము ఇది పొందుకోవాలి, లేకపోతే మేము ఇల్లు కట్టుకోవాలి, మా బిడ్డలు పెళ్లి చేయాలి అని వీటి గురించే భూ సంబంధమైనటువంటి విషయాల వైపే మనం విచారిస్తూ ఉంటాం. భక్తులు అంటున్నాడు, వాటి గురించి కాదు. మొదట మీరు మత్తయి సువార్త 6:33 చూసినట్టయితే, మొదట మీరు దేవుని రాజ్యాన్ని ఆయన నీతిని వెతకాలి అంటున్నాడు. ఒకసారి చదవండమ్మా. మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే మనకు కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి. నువ్వు ఏం ఆశిస్తున్నావో, ఏది నువ్వు పొందుకోవాలని దేవుని సన్నిధిలో అడుగుతున్నావో ఆయన నీ మనసు ఎరిగిన దేవుడు కనుక అవన్నీ సమకూరుస్తుడు. కానీ నువ్వేమో విచారిస్తూ ఉంటావు, ఆదివారం వచ్చిందంటే విచారిస్తూ ఉంటావు, నీ భవిష్యత్తు గురించి, లేకపోతే నీ బిడ్డల గురించి, మన యొక్క లైఫ్ గురించి మనం విచారిస్తూ ఉంటాం. ప్రభువు అంటున్నాడు, నీకేం కావాలో, నువ్వు ఏ టైంలో నీకు ఏం కావాలో అది నీకు దొరుకుద్ది. మొదట ఆయన నీతిని వెతకాలి, తర్వాత ఆయన రాజ్యాన్ని వెతకాలి. నిజంగా దావీదు గురించి మనం చూస్తే, ఆయన చిన్న వయసు, ఆయన ఎంత ఉన్నాడు, గొలియాతును చూస్తే చాలా ఎత్తుంటాడు అన్నమాట, పర్సనాలిటీ, ఫిజికల్గా కూడా. ఆయన ఎదుర్కోవాలంటే ఆయన దగ్గర ఏముంది, పెద్ద ఖడ్గం కానీ ఏమన్నా యుద్ధ పరికరాలు కానీ ఉన్నాయా? ఏం లేవు. కానీ ఆయన మనసులో ఒకటి ఉంది, దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం. అంతే, ఆ ధైర్యంతోనే ఒడిశల్లో రాయి పెట్టుకొని కొట్టగానే ఆయనకి నుదుటను తలిగి అంత అజానుబాహుడు కూడా కుప్పగొలిపోయాడు. చూడండి, ఇది ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క ధైర్యము, ఆ యొక్క వాక్యము, ఆ యొక్క క్రీస్తు దేవుని కలిగినటువంటి మనసు ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనగలిగినటువంటి ఆ యొక్క ముందు చూపు, ఆ బలం, ఆ యొక్క మానసిక ధైర్యం ఉంది. మనం కూడా ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మాటలను మనం వింటే, అవి మనసులో మనం చేర్చుకోగలిగితే, ఆయన యొక్క నీతి మన యొక్క జీవితంలోకి వస్తే, దేవుడు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ఎదుర్కొని ముందుకు వెళ్ళగలం. భయపడుతూ ఉంటే సాతానుగాడు కూడా నువ్వు బలహీనుడు అని వాడికి గ్రహించి నిన్ను ఇంకా భయపెట్టి బలహీనపరుస్తూ ఉంటాడు. అందుకనే చూడండి, బలహీనమైనటువంటి జంతువుల వైపే సింహం కూడా పరిగెడుతూ ఉంటుంది. పెద్ద పెద్ద ఏనుగులు లేకపోతే ఖడ్గమృగాల వైపు పరిగెడుతుంది అది. జింక సామాన్యమైనటువంటి ఒక బలహీనటువంటి, ఫిజికల్గా బలహీనంగా ఉన్నటువంటి జంతువు కాబట్టి బలహీనమైనటువంటి జంతువుని చూసుకొని వేటాడి చంపుతూ ఉంటుంది. అలాగే దుష్టుడు కూడా ఎవడు బలహీనంగా ఉన్నాడా అని వాడిని పట్టుకోవాలి, వాడిని కూలదోయాలి, పడద్రోయాలి, బలహీనపరచాలి, భయపెట్టాలి, మరణం వైపు తిప్పాలి అని చూస్తూ ఉంటాడు. అలాగే ఆయన నీతికి, ఆయన వాక్యము మన హృదయాల్లో, ఆయన యొక్క వాక్యమైన ఖడ్గము మన హృదయంలో ఉంటే ఎలాంటి సాతానుగాడి క్రియలకు కానీ, వాడి యొక్క బాణాలకు కానీ, ఆడు పెట్టేటువంటి శారీరక రుగ్మతలకు కానీ మనం భయపడకుండా ధైర్యంగా వాటిని ఎదుర్కోగలుగుతాం. దేనివల్ల మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం? ఆయన యొక్క వాక్యం వలనే. నువ్వు విచారించడం వలన ఏమీ నువ్వు పొందుకెళ్ళవు. నీ ఎత్తు బారెడైనను బెత్తడైనను భార్యడైనను నువ్వు పెంచుకోలేవు. విచారం ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటే చాలామంది హాస్పిటల్లో స్ట్రెస్ వల్లే ఎంతోమంది వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటూ ఉన్నారు. ఆ స్ట్రెస్ విచారిస్తూ ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు గురించి, దేవుని గురించి విచారించటం లేదు. ఎవరికి దేవుడి గురించి ఆ యొక్క ఆలోచనే కలగట్లేదు. దేవుని వైపు ఎవరు చూడలేదు. వాళ్ళకు ఉన్నది కలిగిన దాని వైపే చూస్తూ ఉన్నారు. వాళ్ళు కలిగిన దాన్నే అతిశయపడుతూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ఆలోచనలు కానీ, దేవుని యొక్క మనస్సు కానీ, దేవుని యొక్క సన్నిధిని గురించి కానీ ఎవరు ఆలోచన కలిగి ఉండలేదు. దేవుని బిడ్డలారా,
ఆ లూకా సువార్తలోనే ఆయన అంటూ ఉన్నాడు ఆ 12లో, ఎక్కువ అన్నపానాల కోసం వాటి కోసమే నువ్వు విచారణ చేస్తూ ఉన్నావు. మనం చూస్తే ఏ బిజినెస్ అయినా డెవలప్ అవుతామో అదే నష్టాలు చూస్తామో కానీ ఆ రెస్టారెంట్లో అవి నష్టాలు రావు. ఎందుకని? పొద్దున్న టిఫిన్ చేస్తానే ఈడు మధ్యాహ్నం గురించి ఆలోచిస్తూ ఉంటారు, లంచ్ టైంకి ఏం తినాలా అని. అన్నపానముల వైపే శారీరకంగా వాళ్ళని బలపరుచుకోవడానికే కానీ మానసికంగా బలపరచబడడానికి, ఆత్మీయంగా బలపడడానికి ఎలాంటి ఆలోచన మనిషికి లేదు. చూడండి, అందుకని మీరు దేవుని సన్నిధి వచ్చేంత వరకు కూడా తినుచూ త్రాగుచూ ఉంటారంట. ఎవ్వడు ఆయన యొక్క రాకడను గమనించరు. తినుచు త్రాగుచు పెళ్ళికిచ్చుకొనుచు ఉంటారంట. ఆయన గురించి ఎవరు పట్టించుకోరు. తిండి వైపే, ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, దినం మొదలు మనుషుల యొక్క ఆలోచనలే ఇవే. కానీ మానసికంగా ఆత్మీయ ఆహారాన్ని గురించి ఎవడు ఆలోచన లేదు. అందుకని ఆయన నీతిని మొదట మనం వెతకాలి, ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన మనసును మనం ఎరగాలి. ఎందుకు దేవుణ్ణి మనం చిన్నగా చేస్తున్నాం? మన యొక్క ప్రవర్తన వల్లనే దేవుణ్ణి చిన్నగా చూపిస్తూ ఉన్నాం అన్యులకి అని. దేవుణ్ణి చిన్న చిన్న వాటికి పరిమితం చేస్తూ ఉన్నాం. ఆయన అనంతం, సర్వాధికారి. ఆయన భూమిని, ఆకాశాన్ని, సర్వమండలాలను సృష్టించాడు. నోటి మాట చేత సమస్తము కలిగినవి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. నీ యొక్క ఆరోగ్యము, లేకపోతే నీ యొక్క బలహీనత, నీ యొక్క రుణాలు అన్నీ సమస్తము ఎరిగిన దేవుడు. కానీ నువ్వు మనుషుల దగ్గర విచారణ చేస్తూ ఉన్నావు. ఎప్పుడు నీ బంధువులకో, నీ స్నేహితులకో, లేకపోతే నీ పక్క వాళ్ళకో, నీ పొరుగింటి వాళ్ళకో చెప్తున్నావు. కానీ ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభు సన్నిధిలో కూడి పునరుద్ధాన దినముందు పునరుద్ధాన శక్తిని పొందుకోవాలన్నటువంటి ఆలోచన ఎవరికి కలగటం లేదు. ఎందుకంటే అన్నీ సమకూర్చబడుతూ ఉన్నాయి, అన్నీ తెచ్చుకొని తింటూ ఉన్నాం. విచారణ చేయటం లేదు. మన బలహీనతల గురించి, మన యొక్క బాధల గురించి, రోగాల గురించి మనుషులకైతే చెప్తా ఉన్నాం. కానీ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు విచారణ చేయటం లేదు. ఏదో అన్నీ ఉపయోగం లేనివన్నీ విచారణ చేస్తూ ఉంటావు. కానీ దేవునితో నువ్వు అడుగుతూ ఉన్నావా? నీ సమస్యను దేవునితో చెప్పుకుంటా ఉన్నావా? ఆయన సమర్థుడు. ఆయన సామర్థ్యం వలన మనం జీవించగలుగుతూ ఉన్నాం. ఆయన ప్రతి ఒక్కటి నీ జీవితంలో జరిగించేటువంటి సమర్థుడు, ఆయన చేయగలడు అని నువ్వు దృఢంగా నీ మనసులో నమ్మితే, ప్రభువా అయ్యా నా యొక్క రోగమును నువ్వు నయం చేయాలి, లేకపోతే నా యొక్క కుటుంబాన్ని మీరు నిర్మించాలయ్యా, లేకపోతే నా జీవితాన్ని మీరు కట్టాలి అని నువ్వు ఆయన యొక్క సన్నిధిలో విచారణ చేయగలిగితే, నీ గొంతెత్తి ప్రార్థన చేయగలిగితే, నిజంగా ఆయన జాలిగల దేవుడు, నీ వైపు నా వైపు చూస్తున్నటువంటి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకని? ముందుగా నువ్వు ఆయన రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నావు, ఆయన సన్నిధి వెతుకుతూ ఉన్నావు, ఆయన నీతిని వెతకడానికి నువ్వు వెంబడిస్తూ ఉన్నావు. కాబట్టి ఎంత ఆతృత పడుతున్నావు. కాబట్టి ఆయన నువ్వు ఆలోచన నీకు కలిగినవన్నీ ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేయగల సమర్థుడు కూడా. హల్లెలూయా. అందుకనే మనం ఆయన వైపు చూడాలి, మనుషుల వైపు కాదు, లేకపోతే బంధువుల వైపు కాదు, ఎవరో చేస్తారని వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోవడం కాదు. ప్రభువే సమర్థుడు, సమస్తము చేయగలటువంటి దేవుడు. ఈవెన్ నాయకులనైనా ఎవరినైనా సరే, అధికారులనైనా నియమించేవాడు ఆయనే. ఆయన ప్రమేయం లేకుండా ఏది జరగదు. మన జీవితాల్లో కూడా ఏదైనా అనారోగ్యమున, లేకపోతే కొంచెం నష్టమైనా, ఏదైనా ఒకటి వస్తుందంటే ఆయన ప్రమేయం లేకుండా ఏది రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆయన షిప్లో పోతూ ఉంటే ఆ షిప్ అనుకోకుండా ఒక సర్క్యూట్ జరిగి అది కాలిపోయింది. ఆయన ఏదో చిన్న ఫ్లైవుడ్ లాంటిది పట్టుకొని, ఒక చెక్క లాంటిది, ఒక ఐలాండ్కి, ద్వీపానికి చేరుకున్నాడమ్మా. అక్కడ ఎవరు లేరు, నివాసులు ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఆహారం లేదు, ఏదో పళ్ళు ఆకులు తిని బతుకుతూ ఉన్నాడు. ఇంకా ఒకరోజు చిన్న ఆకులతో చిన్న ఇల్లులాగా పెట్టుకొని, ఆ ఐలాండ్లో చలి ఎక్కువ ఉంటుంది, ఎండ కూడా ఎక్కువే ఉంటుంది. నైటు తాను రక్షించుకోవడానికి చిన్న గూడులాగా ఏర్పరచుకున్నాడు ఆకులతో, ఎండిపోయినటువంటి ఆకులతో. ఇక నైటు క్రూర మృగాలు రాకుండా ఒక నిప్పు లాంటిది వెలిగించుకొని దాని ముందు ఆ యొక్క చిన్న గుడిసెలో పడుకున్నాడు. ఆ మంట చిన్నగా వచ్చి ఆ యొక్క గూడుకు, తను వేసుకున్నటువంటి ఆ గూడుకు అంటుకొని పెద్ద మంట లేచిందనమాట.
అప్పుడు బయటకు వచ్చి దేవుణ్ణి ఆయన తిట్టుకుంటా ఉన్నాడు. నన్ను చంపితే షిప్లోనే చంపొచ్చు కదా, అది పగిలిపోయినప్పుడే నేను కూడా చనిపోయేవాడినే కదా, నన్ను ఎందుకు బతికిచ్చావు? ఈ చిన్న గూడు కట్టుకుంటే దాన్ని కూడా ఆ మంటతో కాల్చేసావు, నన్ను బ్రతకనివ్వవా అని చెప్పేసి ఆయన దేవుణ్ణి దూషించడం ప్రారంభించాడు. పొద్దున్నే ఒక సౌండ్ వినిపిస్తూ ఉంది, ఒక స్టీమర్ వచ్చింది, హార్న్ కొడతా ఉంది. ఆయన ఏంది పరిగెత్తుకుంటూ పోయాడు. సార్ మీరు ఎలా వచ్చారు? నేను వచ్చి ఒక 1 month అవుతుంది, ఏదో తిని అలా బతుకుతూ ఉన్నాను, నేను చనిపోతానేమో అనుకున్నాను, ఎన్ని రోజులను చూసినా కానీ ఒక్క ప్రాణి కూడా ఇక్కడ ఎవరు లేరు, మీరు ఎలా వచ్చారు సార్ అంటే, అమ్మా రాత్రి ఒక పెద్ద మంట కనిపించింది ఈ యొక్క ఐలాండ్లో, అక్కడ ఎవరైనా ఉంటారా అని మేము ప్రయాణం సాగించాము, ఇప్పుడు చేరుకున్నాము తెల్లవారుజామునకి అనగానే, అయ్యో నిజంగా దేవుడే. ఒక నష్టం కలిగినప్పుడు మనం అనుకుంటాం, అమ్మో ఏం దేవుడు నన్ను ఇట్లా చేస్తున్నాడు, నాకే ఎందుకు వచ్చింది, మా కుటుంబానికే ఇది రావాలా అనుకుంటాం. ఆ నష్టం కలగకపోతే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగవు అనమాట. ఆ సమస్య రాకపోతే నువ్వు దేవుని సన్నిధికి రావు. లేకపోతే ఆ యొక్క ఇబ్బంది, లేకపోతే ఆ సమస్య మనం రుచి చూడకపోతే దేవుని యొక్క ప్రేమను కూడా రుచి చూడలేము. ఆ యొక్క వ్యక్తి ఎప్పుడైతే ఆ మంట రాకపోతే, తన గుడిసె నివాసం కాలిపోకపోతే, మంట కనపడకపోతే, ఆ స్టీమర్ ఉన్నటువంటి ఆ నేవీ వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు, ఆయన రక్షించేవాళ్ళు కాదు. ప్రభువే నీకు ఒకవేళ సమస్య వచ్చిందేమో, దాని వెనక గొప్ప ఆశీర్వాదం దాగి ఉంది. ఆ సమస్యను నువ్వు ఎట్లా భరించలేవు, నీకు సామర్థ్యం సరిపోదు, కానీ ఆయన సామర్థ్యం వలన మనం బతకాలి. ఆయన సామర్థ్యం వలన మనం బతకాలంటే, ఆయన శక్తి మనకి కావాలంటే ఆయన సన్నిధిలోనికి రావాలి, ఆయన నీతిని మనం వెతకాలి, ఆయన మాటలు వినాలి, సేవకులు మాటలు మనము వినాలి, లోపడాలి. అవే మన జీవితాన్ని నిలబెట్టేవి, మన జీవితాన్ని కట్టేవి, మన సమస్య నుంచి విడిపించేవి. అందుకనే నువ్వు ఎవరి దగ్గర విచారణ చేస్తున్నావు నీ సమస్య గురించి? ప్రజల దగ్గర విచారణ చేస్తున్నావా? నీ బంధువులా, నీ స్నేహితులా, లేకపోతే నాకు వీళ్ళు నా బలగం అనుకుంటున్నావా? వాళ్ళు కూడా నిన్ను విడిచిపెట్టవచ్చు. నీ దగ్గర కొంత పైసలు ఉన్నప్పుడే, లేకపోతే నీ పొజిషన్ బాగున్నప్పుడే వస్తారు. కానీ ప్రభువు సేవకులైనా సరే, నిజంగా దేవుని ప్రేమ ఎరిగిన వాళ్ళు ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టరమ్మా. ఎందుకని ఆ ప్రేమ వాళ్ళ జీవితంలో, వాళ్ళ హృదయాల్లో బలవంతం చేస్తూ ఉంటుంది. మన జీవితాల్లో ఆయన నీతిని వెతుకుదాం, దేవుని సన్నిధిని వెతుకుదాం. ఇంకెందుకమ్మా, కరోనాలో ఎంతోమంది చనిపోయారు, గొప్పవాళ్ళు అన్నోళ్ళు కూడా చనిపోయారు. ఎంతోమంది వారి జీవితాలని ఈ భూగర్భంలో కలిసిపోయారమ్మా. వాళ్ళ అంత్యక్రియలు కూడా అటెండ్ అవ్వకుండా వాళ్ళ జీవితాలను ముగించుకున్నారు. కానీ దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు, నీకు మంచి లైఫ్ని ఇచ్చాడు. అది కృతజ్ఞతగా కలిగి ఆయన సన్నిధికి వచ్చి మోకాళ్ళలోని నీ నాలుకతో ఆయన నామాన్ని ఘనపరుస్తావా? నీ హృదయంలో ఆయన మాటలను చేర్చుకుంటావా? అది దేవుడు ఈ రోజున నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని అంటూ ఉన్నాడు, నువ్వు దేని గురించి విచారించొద్దమ్మా, సమస్తము ఆయన చేయగలడు. ఆయన సామర్థ్యం, ఆయన అధికారం వల్లనే మనం బతుకుతూ ఉన్నాం, ఆయన ప్రేమ వల్లనే బతుకుతూ ఉన్నాం, ఆయన చిత్తము వల్లనే మనం బతుకుతూ ఉన్నాం. ఆయన కార్యములు చేసేవాడు నువ్వు నేనెంత? ప్రభు మన సామర్థ్యం ఎందుకు సరిపోద్దమ్మా? మన బలం ట్యాబ్లెట్ వేసుకోకపోతే మనం నడవలేము. ప్రతి ఒక్కరికి 20 సంవత్సరాల వాళ్ళకి హార్ట్ అటాక్లు చనిపోతూ ఉన్నారు. ఈ ఫుడ్ పాయిజన్ అయిపోయింది, అంతా ఇక కల్మషం అయిపోయింది. ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణాలే. కానీ ఈ సమయంలో మనం దేవుని సన్నిధికి రాకుండా, ఆయన యొక్క నీతిని వెతకకుండా, ఆయన రాజ్యాన్ని వెతకకుండా, ఇంకా నువ్వేదో పాకులాట, ఏదో విచారణ చేయబోతూ ఉంటే మనమే దేవుని సన్నిధిని కోల్పోతాం. ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన సన్నిధి మనం వెతుకుదాం, ఆయన వైపే చూద్దాం. ప్రార్థన చేసుకుందాం.